భారతీయ పురాణాల లోతుల్లో దాగి ఉన్న అద్భుతాలు మనల్ని ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసం. అప్సరసలు కేవలం దేవలోక నర్తకీమణులు మాత్రమే కాదని బ్రహ్మదేవుడు తన సృష్టిలో లీనమై సరస్వతీదేవిని చూసినప్పుడు కలిగిన ఆనంద బాష్పాల నుండి ఉద్భవించారని కొన్ని పురాణాలు వివరిస్తాయి. మిథిలాధిపతి జనక మహారాజు కేవలం సీతాదేవి తండ్రి మాత్రమే కాదు, ఆయన రాజ్యపాలనలో ఉన్నప్పటికీ జీవించి ఉండగానే ముక్తిని పొందిన ఒక అరుదైన జీవన్ముక్తుడు. లక్ష్మీదేవి క్షీరసాగర మథనంలో ఉద్భవించినప్పుడు ఆమె మొదట సంపదకు కాకుండా అంతర్గత సౌశీల్యానికి, శుభ్రతకు, ఆనందానికి ప్రతీకగా స్త్రీ రూపంలో అవతరించింది. బిల్వ వృక్షం, మారేడు చెట్టు శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనది, ఎందుకంటే దాని 3 ఆకులలో శివుడి త్రిశూలం, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఐక్యరూపం నిక్షిప్తమై ఉంటుంది. అర్జునుడు పూరించిన దేవదత్త శంఖం కేవలం యుద్ధభేరి కాదు, దాని నాదం శత్రువుల మనోధైర్యాన్ని చీల్చి చెండాడే ఒక భయంకరమైన మానసిక ఆయుధం. మాయ, భ్రమ కేవలం వాస్తవాన్ని కప్పివేసేది కాదు, అది శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యశక్తి. దీని ద్వారానే సకల విశ్వం సృష్టించబడి అనుభవించబడుతుంది. పరశురాముడు కేరళ భూమిని సృష్టించిన తర్వాత దాన్ని దుష్టశక్తుల నుండి రక్షించడానికి 108 దుర్గా ఆలయాలను స్థాపించాడని కొన్ని స్థానిక గాథలు చెబుతాయి. రావణుడు సీతను అపహరించినప్పుడు అది కేవలం కామం లేదా ప్రతీకారం కోసం కాదని, విష్ణువు రాముడు చేతిలో మరణించి మోక్షం పొందాలనే లోతైన కోరికతో అని కొన్ని పురాణాలు చెబుతాయి. సప్త ఋషులు, సప్తర్షి మండలం కేవలం ప్రాచీన మునులు మాత్రమే కాదు, వారు ఆకాశంలో నిరంతరం ప్రకాశించే నక్షత్రాలు, విశ్వంలోని సకల కర్మలను తమ దివ్య దృష్టితో నమోదు చేసేవారు. జాంబవంతుడు తన యవ్వనంలో మేరు పర్వతాన్ని 21 సార్లు ప్రదక్షిణ చేసి అపారమైన శక్తి విజ్ఞానాన్ని సంపాదించాడు. ఇది అతని అసాధారణ బలరహస్యం. ఈ కథలుకాల గర్భంలో నిక్షిప్తమైన ప్రాచీన గుడుల గోడలపై చెక్కిన అపురూప శిల్పాల వలెవాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. క్రీ పూ